హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాజ్ యూకే వ్లాగ్స్. ఇవాళ అయితే మనం డిష్ వాషర్ని ఎలా లోడ్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే వాష్ చేసుకున్నవన్నీ సర్దేసుకుందాం. డిష్ వాషర్లో ఆల్రెడీ ఉన్నవి. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ లేయర్లో ఫస్ట్ ప్లేట్స్ అన్ని క్లీన్ చేసుకొని సర్దేసుకోవాలి. అలా ప్లేట్స్ అని బిగ్ ప్లేట్స్ అని 1 by 1 పెట్టేసుకోవాలి. బాటమ్ లేయర్లో వచ్చేసి ఫస్ట్ ప్లేట్స్, నెక్స్ట్ బిగ్ బౌల్స్, అవన్నీ అడ్జస్ట్ చేసేసుకోవాలి. స్టీల్, గ్లాస్వేర్ అండ్ సిల్వర్ ఐటమ్స్, డిష్ వాషర్ సేఫ్, ప్లాస్టిక్ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. టాప్ లేయర్లో వచ్చేసి మిల్క్ బౌల్స్, కప్స్, టీ కప్స్, చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్నా బౌల్స్ అవన్నీ ఉంటే టాప్ లేయర్లో పెట్టేసుకోవాలి. ఫస్ట్ అవి సర్దాక దానిపైన స్పూన్స్ పెట్టేస్తాను. చిన్న స్పూన్స్ వచ్చేసి సపరేట్గా ఉన్న ర్యాక్లో పెట్టేస్తాను. మేబీ ఫస్ట్లో డిఫికల్ట్గా ఉండొచ్చు, యూస్ చేసే కొద్దీ ఈజీ అయిపోతుంది. మనకి ఎలా లోడ్ చేయాలనేసి ఒక ఐడియా వస్తుంది. అలా బాటమ్ లేయర్ అంతా పెట్టేశాక టాప్ లేయర్ ఇలా పెట్టేసుకున్నాను. చిన్న చిన్నవన్నీ అందులో పెట్టేశాను. నేను WD-5 డిష్ వాషర్ క్యాప్సూల్ యూస్ చేస్తాను. అలా క్యాప్సూల్ పెట్టాక నేను 1 hour 35 minutes మోడ్ పెట్టేస్తాను. ఆటోని హాఫ్ టైమ్గా రెడ్యూస్ చేసేసి డ్రై 10 minutes పెట్టేసి ఆన్ చేశాను. అలా రెడ్ సింబల్ ఉంటే ఆన్లో ఉన్నట్టు డిష్ వాషర్. నెక్స్ట్ అల్యూమినియం బౌల్స్ అవన్నీ అలా క్లీన్ చేసేసుకున్నాను. యూస్ చేస్తూ ఉంటే చాలా ఈజీ యూస్ చేయడం.